ఇక్కడ మనం ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మన శరీరం చాలా విటమిన్లను సొంతంగా తయారు చేసుకోలేదు, ఒక్క విటమిన్ డి తప్ప. కాబట్టి మనం ఖచ్చితంగా తినే ఆహారం ద్వారానే వాటిని పొందాలి. కానీ మనం ఆ ఆహారాన్ని ఎలా వండుతున్నాం? అక్కడే అసలు సమస్య మొదలవుతోంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మనం మన కిచెన్లో మనకు తెలియకుండానే చేసే 4 పెద్ద తప్పులేంటో, వాటికి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం రండి. మొదటిది, ఇది చాలా ఇళ్లలో కామన్గా చూసే పొరపాటు: కూరగాయలు కోసిన తర్వాత కడగటం. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. సరైన పద్ధతి ఏంటంటే, కూరగాయలను ముందే శుభ్రంగా కడిగి ఆ తర్వాతే కోయాలి. ఎందుకో తెలుసా? మన శరీరానికి అవసరమైన బి, సి విటమిన్లను సరదాగా రోజువారీ కూలీలు అనుకోవచ్చు. ఎందుకంటే అవి శరీరంలో నిల్వ ఉండవు. రోజూ పనికి వచ్చి రోజూ జీతం తీసుకుని వెళ్ళిపోతాయి, అంతే. మీరు కూరగాయలు కోసాక కడిగారంటే ఆ కూలీలందరినీ జీతం ఇవ్వకుండా నీళ్లతో పాటు సింక్లోకి తోసేస్తున్నట్టే లెక్క. ఇక రెండవ తప్పు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని చాలా నష్టం చేస్తుంది. వంట చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టకపోవడం. పరిష్కారం కూడా అంతే సింపుల్: ఎప్పుడూ మూతపెట్టి వండటమే. మన స్కిన్కి, హెయిర్కి ప్రాణమైన విటమిన్ సికి వేడి అంటే అస్సలు పడదు. మీరు మూత తీసి వండితే ఆవిరితో పాటు ఈ విలువైన విటమిన్ కూడా గాల్లో కలిసిపోతుంది. అదే ఒక చిన్న మూత పెట్టారనుకోండి, ఆ ఆవిరితో పాటు పోషకాలన్నీ కూరలోనే భద్రంగా ఉంటాయి. ఇక మూడోది, ఇది మనం తరతరాలుగా చూస్తున్న ఒక అలవాటు: అన్నం వార్చి గంజిని పారబోయడం. ఇది పొరపాటే కాదు, పోషకాలను చేజేతులా వదిలేసుకోవడం లాంటిది. దీనికి సరైన పరిష్కారం వీలైనంత వరకు అన్నాన్ని ప్రెషర్ కుక్కర్లో వండటం, లేదా ఆ గంజిని వంటలో మళ్లీ వాడటం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మన అమ్మమ్మలు ఆ గంజిలో కాస్త ఉప్పు వేసుకొని ఎంత ఇష్టంగా తాగేవారో. ఎందుకంటే బియ్యంలోని అసలైన సత్తా అంతా ఆ గంజిలోనే ఉంటుంది. అది బి విటమిన్ల నిధి అనమాట. దాన్ని పారబోస్తే మనం తినేది కేవలం పిప్పి మాత్రమే. ఇకపై ఆ గంజిని పప్పులోనో చారులోనో కలిపేయండి. ఇక ఆఖరిది, 4వ తప్పు. ఈ మధ్యకాలంలో బరువు తగ్గాలని జీరో ఆయిల్ వంటల ట్రెండ్ ఒకటి బాగా నడుస్తోంది. కాని పోషకాల పరంగా చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన తప్పు. ఆరోగ్యానికి మంచి నూనెలు, నెయ్యి వంటి కొవ్వులను మితంగా వాడటం చాలా అవసరం. ఎందుకంటే విటమిన్లు ఏ, డి, ఈ, కేలకు ఒక స్పెషల్ టాక్సీ కావాలి. ఆ టాక్సీ లేకపోతే అవి మన రక్తంలోకి చేరలేవు. మరి ఆ టాక్సీ పేరేంటో తెలుసా? అదే కొవ్వు లేదా నెయ్యి. సరదాగా ఉంది కదా? అందుకే మన పెద్దలు క్యారెట్ ఫ్రైలో నూనె, పప్పులో నెయ్యి వేయమనేది. ఆ టాక్సీ లేకపోతే ప్రయాణం ఆగిపోతుంది. ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తోంది? ఎక్కడో విన్నట్టే, మన ఇంట్లో పెద్దవాళ్లు చెప్పినట్టే ఉన్నాయి కదూ. అవును, ఇదే మన పెద్దల విజ్ఞానం. చూసారా, మన అమ్మమ్మ పప్పులో నెయ్యి వెయ్యమని చెప్పిన సలహా వెనుక ఎంత గొప్ప సైన్స్ దాగుందో. వాళ్ల దగ్గర ల్యాబ్లు లేకపోవచ్చు, కాని తరతరాల అనుభవం అనే ఒక మహాగ్రంథముంది. ఈరోజు ఆధునిక సైన్స్ కూడా అదే విషయాన్ని ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని ఒప్పుకుంటోంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది ఒక్కరోజులో చేరుకునే డెస్టినేషన్ కాదు. అది మనం రోజు చేసే ఒక ప్రయాణం. ఈరోజు మనం తెలుసుకున్న ఈ చిన్న చిన్న మార్పులే ఆ ప్రయాణంలో మనకు తోడుండే నేస్తాలు. మనం తినే ఆహారం నుండి సంపూర్ణ ప్రయోజనం పొందడానికి ఇవి సహాయపడతాయి. మరి ఈ విషయాలు తెలుసుకున్నాక రేపటి నుండి మీ వంటగదిలో మీరు మార్చబోయే ఆ ఒక్క మంచి అలవాటేంటో ఆలోచించండి. ఈ సమాచారం మీ వాళ్లక్కూడా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా వాళ్లతో పంచుకోండి. ధన్యవాదాలు.